హాయ్. సో చాలామంది ఏమని అడుగుతున్నారంటే చెల్లపల్లి అసలు చెల్లపల్లి స్టేషన్లో ఏముందని అడిగారు. నేనేమన్నా అంటే చెల్లపల్లి స్టేషన్లో ఇది వరకు 2 ట్రాక్స్ ఉండేది. సో ఇప్పుడు అప్డేట్ చేశారు, చాలా అప్డేట్ చేశారు. సో మనం దాన్ని చూడబోతున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ చెల్లపల్లి రైల్వే స్టేషన్. ఐ హోప్ చాలామంది హైదరాబాద్లో ఉన్న రైల్వే స్టేషన్స్ చూసుంటారు. అందులో మెయిన్ సికింద్రాబాద్ స్టేషన్ చాలా పెద్దది. సో ఈరోజు మనం స్పెషల్ ఏంటంటే దానికన్నా పెద్ద రైల్వే స్టేషన్ చూపెట్టబోతున్నా. ఐ హోప్ దట్ మీకు తెలిసి ఉంటుంది చెర్లపల్లి. అది ప్రీవియస్ వచ్చేసి 2 ట్రాక్స్ ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా చేసి దాన్ని మీకు ఈరోజు దాన్ని మొత్తం చూపెట్టబోతున్నా. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంత పెద్ద అయింది, దాని పరంగా మనకు ఉపయోగాలు ఏంటి, ఆ మ్యాజిక్ మనం చూడబోతున్నాం. బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మన పాదయాత్రకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఇబ్బంది పడకుండా మన వాళ్ళు. సో మీరు ఎంతమంది ఛానల్ చూస్తారో నాకు అర్థమవుతలేదు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ అప్డేట్ మీకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మాసం క్లాస్ ఛానల్ ఉంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ కొడతారు. నాకు తెలుసు చాలామంది సబ్స్క్రైబ్ అంటే ఏంటో తెలియదు. కింద ఒక బటన్ ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, తెల్ల అక్షరాలతో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకేమొస్తుంది? అప్డేట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చేసి దాన్ని షేర్ చేసినా మీకు కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అవును కదా, పైన పెద్ద ట్రైన్ అది మీ జీవితంలో చూస్తుంటారు. ఇది మేము చూపిస్తున్నాం, హ్యాపీగా ఫీల్ కాండి. నెక్స్ట్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నాము, చూపిస్తారు. నేను అక్కడి నుంచి వెళ్దాము, ఇక్కడి నుంచి వెళ్దాము. ఇక్కడ పెద్ద బిల్డింగ్ వస్తుంది, బాగుంది, మంచి నీట్, నాకు నచ్చింది. ఇవన్నీ ట్రాక్స్ మీరు చూసినట్టయితే ట్రాక్స్ అనగానే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ట్రాక్స్ అంటే ఏంటి అని. ట్రాక్స్ అంటే ఏంటి అంటే అది ట్రాక్ అన్నమాట. ట్రైన్ ట్రాక్స్ అంటే ఏంటని క్వశ్చన్ మార్క్ వస్తుంది. ట్రాక్స్ అంటే ఏంటంటే అది ట్రాక్స్, ట్రైన్ వెళ్తుంది పైనుంచి. మీరు కకృతి వాడి ఇడికి వచ్చినప్పుడు సంచులు జాపి సంచులో కంకరాయలు వేసుకొని ఇంటికి పోతా అంటే కుదరదు. బయట పట్టుకుంటారు, నింపుతారు. రాళ్ళు తీసుకొని అమ్ముకున్నాము, కంకరాయలు తీసుకొని అమ్ముకున్నాము అంతా కుదరదు. అలాంటి అన్నీ చేయొచ్చు, కానీ ఎవరు తెలియదు. పెయింటింగ్ చేస్తున్నారు. సో రైల్వే స్టేషన్ టు అప్గ్రేడ్ ద రైల్వే స్టేషన్ కంపెనీ సొసైటీ. అంతే, అక్కడ వచ్చింది ఇంకా మొత్తం రాదు, మొత్తం రాలే అన్నీ ఫీల్ కాకండి, ఇంకా ట్రై చేస్తాం. ఇవన్నీ ట్రాక్స్. నాకు తెలుసు ఆ రేట్ల షెడ్ వేసి మీరు డీమార్టే అనుకుంటారు. నాకు తెలుసు అది డీమార్ట్ కాదు, గట్టిగా ఫిక్సర్. ఇలా కుర్కురేలు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, వచ్చి తినడానికి కాదు, మనం ట్రావెల్ చేయడానికి. సో ఇక్కడ చూసినట్టయితే మంచిగా వస్తుంది. సో మనం ఇంకో ట్రాక్ నుంచి వచ్చినాము. ఈ ట్రాక్ కూడా చాలా విశాలంగా, చాలా విశాలంగా గాలి వస్తుంది. చూసినట్లయితే ఇక్కడ ఇంకో ట్రైన్ ఆల్మోస్ట్ మనకు 6 ట్రాక్స్ ఉన్నాయి అనుకుంటా, ఇంకా 2 కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా పెద్ద, అంటే చాలా పెద్ద. 10 వరకు ఉంటుంది. 10 వరకు ఉంటుంది. రాత్రి టైమింగ్ 10 ట్రాక్స్ 10 వరకు. అదే ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 ట్రాక్స్ ఉన్నాయి. 6 ట్రాక్స్ ఉన్నాయి. ఇంకొక 4 అనుకుంటా, 4 మొత్తము 6 + 4 8 కాదు 10 అనుకుంటా. 10 ఉన్నాయి. చాలా బాగున్నాయి. కర్టన్స్ కూడా వేసి ఉన్నాయి. వాళ్ళు కర్టన్స్ వేసుకున్నారు. నీడ ఎండ లోపల కొట్టకుండా
ట్రాక్స్ బాగుంది, అది బాగుంది. మీరు ఆవేశం పడి చేతులు అడుక్కుందామని ఇక్కడికి వచ్చేయకండి. చేతిలో ఇంకా ట్యాబులు మళ్ళీ పెట్టినారు ఇక్కడ కూడా. వెళ్ళా సెట్ చేస్తారు మన వాళ్ళు. ట్యాబులు పెట్టి సెట్ చేసిన తర్వాత కండి అది పెద్ద బిల్డింగ్ కూడా కడుతున్నారు. అది కూడా దీనికి సంబంధించి రైల్వే నిలయం సంబంధించింది అనమాట. సో అతి త్వరలో మనము చెర్లపల్లి అనేది చాలా పెద్ద స్కామ్లా మారిపోతుంది. స్కామ్ అంటే ఏదో అనుకోవద్దు, అప్డేట్ అవ్వబోతుంది. స్కామ్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. అంటే జనాలు ఎక్కువ రాబోయే స్కామ్ కదా అది. అదే స్కామ్ తీసుకొని రిస్క్ తీసుకోకండి. అక్కడ మన కాకలు కూడా ఉసురు పోయి ఒకసారి చూద్దాం కాకలు ఏం చేస్తారు అని. అది పెద్ద ఉందని మీరు టెన్షన్ పడకండి. ఏంటిదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఏసీఎస్ అంటారు దాన్ని, క్రేన్ అంటారు దాన్ని. క్రేన్ అంటే పెద్ద పెద్ద ఇప్పుడు మనం వినాయకులు నిమజ్జనం చేసేటప్పుడు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తారు. హైదరాబాద్ వినాయకులు కూడా దాంతో చెప్తారు. ఇప్పుడు దాంతో పని నడిపిస్తారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టడానికి దాని సహాయం తీసుకుంటారు. సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. ఎప్పుడైనా మీకు ఆవేశపడితే ఎక్కకండి, మెల్లమెల్ల ఎక్కండి. మీరు ఆవేశపడి ఆగం ఎక్కిరంటే పడతారు, పడితే దెబ్బలు అవుతాయి. ఒకసారి వ్యూ కనిపించండి. ఒకసారి మనం ట్రైన్ కూడా ఎక్కాలండి. ట్రైన్ ఎక్కి జనాలకు చూస్తే వాళ్ళు కూడా చూస్తే సో అప్పుడప్పుడు ఇలాంటి రాళ్ళు దొరుకుతూ ఉంటాయి. మనం పద్ధతిగా తీసి ఎక్కడున్నాయి అక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది తీసుకెళ్ళాం అనుకో బయట పట్టుకుంటారు, అమ్ముకుంటాం అనుకుంటారు. మెల్లగా కింద పెట్టేసి వెళ్ళిపోతాం. జాగ్రత్త పట్టి తీసుకెళ్ళకండి, వేస్తారు. ఇట్లాంటి వాటిలో చేతులు పెట్టకండి, పిల్లలు కూడా పెట్టనీయకండి. జాగ్రత్తలు అక్కడ మొత్తం పిండేస్తారు కదా. క్రేజీ ఫన్. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే థ్యాంక్స్ టు శ్రీకాంత్ గారు ఇలాంటి ప్రదేశాన్ని మాకు చూపించినందుకు. మేము ఎంతో ఆనందిస్తున్నామని మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇలాంటి ఇంకా కొత్త ప్రదేశాలు ఎన్నో మాసానికి లాస్ట్ ఛానల్ తరఫు నుంచి ఇంకా రావాలని, మరిన్ని ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. శ్రీకాంత్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఎండలో ఎక్కువ తిరగండి, మాడిపోతారు. నీళ్ళలో తిరగండి. మన రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్. అక్కడ టైం కూడా చూపిస్తుంది, 12:35 అవుతుంది. వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. హాయ్ చెప్పండి అందరికీ, నవ్వండి, ఏడవకండి, మెట్లు మెల్లగా తిరగండి. ట్రైన్ కూడా పోతుంది, మనం కూడా మెల్లగా వెళ్దాము. బాయ్ చెప్పాలా? చెప్పండి, చెప్తా బాయ్. నాకు తెలుసు పోబుది అయితే లేదు, మీకు పోబుది అయితే లేదు, నాకు పోబుది అయితే లేదు. కొంచెం మాట్లాడుకుందాము, మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ.